అసలు వీడు చెరువులోకి ఎందుకు వస్తాడో వాడికే తెలియదు. వాడు చెరువులోకి వస్తే రొయ్యలకు కడుపు నొప్పి, రైతులకు తలకాయ నొప్పి. అసలు చెరువులో రొయ్య పిల్లలు వేసామా లేదా అనే సంబంధం లేకుండా సందు దొరికిందంటే చాలు మన చెరువులో దొంగలాగా దూరిపోతాడు. వీడు వచ్చినప్పుడు మనం చెరువులో చేసే చిన్ని చిన్ని తప్పిదాల వల్ల వీడు చెరువులో ఎక్కువ మోతాదులో పెరిగిపోయి రొయ్యల చెరువుని శ్మశానంగా మారుస్తాడు. సరైన టైంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే అదే చెరువులో వాడికి సమాధి కట్టేయచ్చు. పెళ్ళైన తర్వాత అబ్బాయిలకి కలలో కూడా జరగదు జస్టిస్. ఈ రోజు మన టాపిక్ మైక్రోసిస్టిస్. మైక్రోసిస్టిస్ అనేది ఒక సైనో బ్యాక్టీరియా. ఇది బ్లూ గ్రీన్ ఆల్గే కిందికి వస్తుంది. దీనిని గుర్తించడం కూడా చాలా ఈజీ. చెరువు ఉపరితలం పైన తేలుతూ మెల్లమెల్లగా చెరువు అంతా వ్యాపిస్తుంది. మైక్రోసిస్టిస్ వల్ల రొయ్యల చెరువుల్లో నైట్ టైం డివో ప్రాబ్లమ్స్ వస్తాయి. డే టైమ్ లో హై pH అనేది ఉంటుంది. ఇది మైక్రోసిస్టిన్స్ అనే విష పదార్థాన్ని రిలీజ్ చేయడం వల్ల దీనిని తిన్న రొయ్యలకు గట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మోల్టింగ్ టైమ్ లో రొయ్యలకు షెల్లు గట్టిపడడానికి కావాల్సిన మినరల్స్ ని గ్రహించే శక్తి తగ్గుతుంది. ఇంకేముంది, రొయ్యలు అనేవి లూషెల్లోకి పడిపోతాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? అలాగే మైక్రోసిస్టిస్ ఉన్న చెరువులలో రొయ్యలు అనేవి ఫీడింగ్ ని ఆపేస్తాయి. రొయ్యల యొక్క హెపడో ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవుతుంది. గట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వైట్ గట్, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ మైక్రోసిస్టిస్ వల్ల మన చెరువులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఈ మైక్రోసిస్టిస్ మన చెరువులోకి ఎలా వస్తుందో తెలుసుకుందామా? హై న్యూట్రియంట్స్ లెవెల్స్ మన చెరువులో ఉండటం వల్ల మెయిన్ గా నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, ఈ రెండు కూడా మైక్రోసిస్టిస్ కి ఫుడ్ లాగా పనిచేసి వాటి పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి. ఈ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ అనేవి రొయ్యల యొక్క వ్యర్థాలలోను ఓవర్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల జరిగే ఫీడ్ వేస్టేజ్ డీకంపోజిషన్ లోను, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ లోను వీటి కంటెంట్ ఉంటుంది. అలాగే మన చుట్టుపక్కల మైక్రోసిస్టిస్ కంటామినేటెడ్ చెరువులు ఉన్నా కానీ ఆ చెరువుల నుంచి మన చెరువులోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మైక్రోసిస్టిస్ అంటే ఏంటి, మన చెరువులోకి ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు తెస్తుంది, ఈ పాయింట్స్ అన్నిటి గురించి కూడా మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మన చెరువులో మైక్రోసిస్టిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన చెరువులో మైక్రోసిస్టిస్ ఉన్నప్పుడు మినరల్స్ అప్లికేషన్ అసలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఆ మినరల్స్ ని మైక్రోసిస్టిస్ యూజ్ చేసుకొని చెరువులో ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఈ మైక్రోసిస్టిస్ అటాక్ అయిన చెరువుల్లో ఒక 30% టాప్ వాటర్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల దీని గాఢతను తగ్గించి దీని పెరుగుదలను అరికట్టవచ్చు. అలాగే కాపర్ సల్ఫేట్ ని గానీ, పొటాషియం పర్మాంగనేట్ ని గానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి వాటిని వాడడం వల్ల దీనిని పూర్తిగా మన చెరువు నుంచి తొలగించవచ్చు. ఈ మూడింటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఎకరానికి 3 నుంచి 5 లీటర్ల చొప్పున సాయంత్రం 6 గంటలకి చెరువులో అప్లై చేసి ఫ్యాన్స్ తిప్పడం వల్ల ఈ మైక్రోసిస్టిస్ ని పూర్తిగా అరికట్టవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్ల వేసి 30 రోజులు దాటితేనే ఈ అప్లికేషన్స్ ని మన చెరువులో ప్లాన్ చేసుకోవాలి. లేదంటే రొయ్య పిల్లలకు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. మరి 30 డేస్ లోపు ఉన్న చెరువుల్లో ఏమి చేయాలని మీకు డౌట్ రావచ్చు. అలాంటి చెరువుల్లో ప్రోబయోటిక్స్ ని 5 డేస్ కోసారి ఇచ్చుకోవడం వల్ల చెరువులో గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ పెరిగి మైక్రోసిస్టిస్ ని డామినేట్ చేసి దీని టాక్సిసిటీని మన చెరువుల్లో తగ్గిస్తాయి. ఈ మైక్రోసిస్టిస్ గ్రోత్ కి అవసరమైన న్యూట్రియంట్స్ ని గుడ్ బ్యాక్టీరియా బ్రేక్ చేసి మైక్రోసిస్టిస్ గ్రోత్ కి ఒక అడ్డుకట్ట వేస్తాయి. కావాలంటే ఈ వీడియో చూడండి. మా పొజిడాన్ కంపెనీ ప్రోడక్ట్ అయిన సాయిల్ మెరైన్ అనే బాటమ్ ప్రోబయోటిక్ ని మైక్రోసిస్టిస్ ఫుల్లీ ఎఫెక్టెడ్ అయిన చెరువులో ఎకరానికి ఒక డబ్బా చొప్పున ఈవినింగ్ టైమ్ లో అప్లై చేయడం వల్ల మైక్రోసిస్టిస్ ఎలా కంట్రోల్ అయిందో చూడండి. ఆక్వాకల్చర్ గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఆక్వాటెక్ పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.